బతుకమ్మ సంబరాలతో తెలంగాణ పల్లెలు పట్టణాలు మురిసిపోతున్నాయి. యువల అటుకుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఆడిపాడుతున్నారు. ఉయ్యాల పాటలతో హోరెత్తిస్తున్నారు ఆడపడుచులు. మరో 7 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఆడబిడ్డల ఆటలకు యావత్ తెలంగాణ ఊగిపోతుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతటా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. బతుకమ్మ సంబరాలతో తెలంగాణ పల్లెలు పట్టణాలు మురిసిపోతున్నాయి. యువల అటుకుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఆడిపాడుతున్నారు. ఉయ్యాల పాటలతో హోరెత్తిస్తున్నారు ఆడపడుచులు. మరో 7 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఆడబిడ్డల ఆటలకు యావత్ తెలంగాణ ఊగిపోతుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతటా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. రైట్, ఇక మహబూబ్ నగర్ నుంచి మరింత సమాచారం చంద్రవ అందిస్తారు. చంద్రవ, అక్కడ 2వ రోజు బతుకమ్మ వేడుకలు ఎలా ఉన్నాయి? బతుకమ్మ పండుగ వచ్చింది. ముచ్చట్లు, పండుగ, ఆటలు, ఆడపిల్లల తయారులు, పట్టు చీరలు, నగలు జోరుగా సాగుతున్నాయి తెలంగాణ అంతా. మరి ఈరోజు బతుకమ్మ పండుగల రెండో రోజు అంటే అటుకుల బతుకమ్మ. ఈరోజు నైవేద్యం అమ్మవారికి మంచిగా మహబూబ్ నగర్ కాడ బ్రాహ్మణ వాడ కనిక పరమేశ్వరు గుడి కాడ ఆడపిల్లలు అందరూ మంచిగా బతుకమ్మని చేసుకుంటాం. మస్తు పూలు తీసుకొచ్చినాము. రాజేంద్రవ మేంగిట్లా బతుకమ్మ ఆడతాం కానీ మాతోటి కూర్చొని బతుకమ్మ ఆడదు కానీ మాతోటి ముచ్చట పెడదురా అంటే వచ్చిన మహబూబ్ నగర్ బ్రాహ్మణ వాడ కనిక పరమేశ్వరి గుళ్ళు ఉన్నాం. ఇప్పుడు మనము మొత్తం చుట్టుముట్టు అందరు అక్కయ్యలు ఉన్నారు. అందరికీ నమస్తే, శనార్థులు, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అక్కలు చెల్లెళ్ళు. అక్క ఇగో బతుకమ్మను మొదలు వేర్చుకుందాము. బతుకమ్మను వేర్చుకునే ముందు బొట్లు పెట్టుకున్నాడు మనకు ఆచారం కాబట్టి మొదలు బొట్లు పెట్టుకొని బతుకమ్మను వేర్చుకుందాము. బతుకమ్మ పండుగ అంటేనే ఆడపిల్లల పండుగ. ఆడపిల్లలు వారం ముందు అంటే బతుకమ్మ పెద్దల మాసకు ఇక మాకు పెద్దలకి ఇచ్చేది ఉందని వాళ్ళ ఇళ్ళలో పెద్దలకి ఇచ్చి సాయంత్రము భోజనాలకు తల్లిగారింటికి వచ్చిన కాడికేంచి షురు చేసి బతుకమ్మ అంతా అయిపోయి మళ్ళీ దసరాకు బావలు వచ్చిన తర్వాత బావలకు కాళ్ళు మొక్కిపించుకున్నాక అప్పుడు తీసుకుపోయిందాక ఆడపిల్లలందరూ అమ్మగారు ఇళ్ళలోనే ఉంటారు. మస్తు సంతోషంగా ఉంటుంది. ఎవరి ఇల్లు చూసిన ఆడపిల్లలు అందరూ వస్తారు. కలకాలు ఉంటుంది కాబట్టి మంచిగా అంత చాలా మంది ఆడపిల్లలు కనబడుతున్నారు. బుడ్డ పిల్లలు ఇట్లా కనబడుతున్నారు. ముద్దుగున్నారు పోరలా అంత ఇక్కడ వాళ్ళేనా? మహబూబ్ నగర్ వాళ్ళే. మహబూబ్ నగర్. ఏం పేరు బేట? సహస్రం. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. 9 చదువుతున్నావు. ఓయమ్మ. నీ పేరక్క? పద్మావతి. పద్మావతి అక్క. ఎక్కడ వాళ్ళు మీరు? నాగర్ కర్నూలు. అమ్మోళ్ళది నాగర్ కర్నూలు. అత్తగారు ఇక్కడ గుమ్మకొండ. ఏం కొండ అక్క? గుమ్మకొండ అంటే ఇది మహబూబ్ నగర్ జిల్లానే ఉంటుంది అక్క. నాకు జీవితాలు బంధుకు తెలియదు అక్క. మేము అటు సంగారెడ్డి వాళ్ళం, అందుకనే నాకు పెద్దగా తెలియదు. మొదలు పాట వాడుకుంటా ఒక్కసారి మనము బతుకమ్మను షురు చేసుకుందాం. అక్క ఒక్కరు పాట వాడుండి. అక్క నువ్వు వాడతావు అక్క పాట? నువ్వు పాట షురు చేయి. మేము బతుకమ్మ పాట వాడు. మేము వెనకలకించి పాడుకుంటూ బతుకమ్మ చేసుకుంటాం. మరి మహబూబ్ నగర్ కాడ ఇప్పుడు మనకు అందరికి తెలిసిన పాటలు కొన్ని ఉంటాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా చిత్తూల బొమ్మ, తర్వాత రామ ఉయ్యాలో, ఇతరకే ఎల్లెండ్లు ఉయ్యాలో, గిసుంటి పాటలని మాకు ఎరక. మా పాటలు కాకుండా మహబూబ్ నగర్ పాటతోటి అక్క నీ పేరు చెప్పకపోతే? నా పేరు రాధిక అక్క మహబూబ్ నగర్ బతుకమ్మ పాట పాడుతుందంట. అక్క నేను నీకు బొట్టు పెట్టి బతుకమ్మ చేసుడు షురు చేస్తుందా అక్క? మొదలు నీకు పెడతా పాట. నువ్వు పాట పాడాడు దానివి మొదలు నీకే మా ఓటు. పాడక్క నువ్వు పాట షురు చేయి. ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా, నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా, నేనెళ్ళే దారిలో తంగడి వనమే కోయిలా, నీ వెళ్ళే దారిలో తంగడి వనమే కోయిలా, తంగెడు పూలు తెద్దమా మాలలల్లుకుందమా, తంగెడు పూలు తెద్దమా మాలలల్లుకుందమా, మాలలల్లుకుందమా మాత మెడలో వేద్దమా, మాలలల్లుకుందమా మాత మెడలో వేద్దమా, ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా, 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 నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా, నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా, నేనెళ్ళే దారిలో బంతి వనమే కోయిలా, నీ
వెళ్ళే దారిలో బంతివనమే కోయిలా బంతి పూలు తెద్దమా మాలలల్లుకుందమా బంతి పూలు తెద్దమా మాలలల్లుకుందమా మాలలల్లుకుందమా మాత మెడలు వేద్దమా మాలలల్లుకుందమా మాత మెడల వేద్దమా ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా ఆగవమ్మ కోయిలా నిలబడవే కోయిలా ఆగవమ్మ కోయిలా నిలబడవే కోయిలా ఆగవమ్మ కోయిలా నిలబడవే కోయిలా ఆగవమ్మ కోయిలా నిలబడవే కోయిలా ఓహో కోయిలా నిలబడవే కోయిలా ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా నేనెళ్ళే దారిలో చామంతి వనమే కోయిలా నీ వెళ్ళే దారిలో చామంతి వనమే కోయిలా చామంతి పూలు తెద్దమా మాలలల్లుకుందమా చామంతి పూలు తెద్దమా మాలలల్లుకుందమా మాలలల్లుకుందమా మాత మెడలు వేద్దమా మాలలల్లుకుందమా మాత మెడల వేద్దమా ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా 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 నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా నేనెళ్ళే దారిలో గునుగు వనమే కోయిలా నీ వెళ్ళే దారిలో గునుగు వనమే కోయిలా గునుగు పూలు తెద్దమా మాలలల్లుకుందమా గునుగు పూలు తెద్దమా మాలలల్లుకుందమా మాలలల్లుకుందమా మాత మెడలు వేద్దమా మాలలల్లుకుందమా మాత మెడల వేద్దమా ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా 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 ఓహో కోయిలా నిలబడవే కోయిలా ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా నీ వెళ్ళే దారిలో ఏమి వనమే కోయిలా నేనెళ్ళే దారిలో లిల్లి వనమే కోయిలా నీ వెళ్ళే దారిలో లిల్లి వనమే కోయిలా లిల్లి పూలు తెద్దమా మాత మెడల వేద్దమా లిల్లి పూలు తెద్దమా మాత మెడల వేద్దమా లిల్లి పూలు తెద్దమా మాత మెడల వేద్దమా ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా నిలబడవే కోయిలా నిలబడవే కోయిలా ఓహో ఓహో 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 కోయిలా నిలబడవే కోయిలా నీ వెళ్ళే దారిలో ఏమి వనమే 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 కోయిలా నేనెళ్ళే దారిలో జాజి వనమే కోయిలా నీ వెళ్ళే దారిలో జాజి వనమే కోయిలా జాజి పూలు తెద్దమా మాత మెడల వేద్దమా జాజి పూలు తెద్దమా మాత మెడల వేద్దమా జాజి పూలు తెద్దమా మాత మెడల వేద్దమా మాత మెడల వేద్దమా మాలలల్లుకుందమా మాత మెడల వేద్దమా మాలలల్లుకుందమా మాత మెడ
మెడల వేద్దామా మాలలల్లుకుందమా మాత మెడల వేద్దామా మాలలల్లుకుందమా ఓహో ఓహో కోయిలా నిలబడవే కోయిలా 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 నేనెళ్ళే దారిలో పాలమూరు కోయిలా నే వెళ్ళే దారిలో పాలమూరు కోయిలా నేనెళ్ళే దారిలో పాలమూరు కోయిలా నే వెళ్ళే దారిలో పాలమూరు కోయిలా బ్రాహ్మణవాడి గుడిలో బతుకమ్మ ఆడుదమా బ్రాహ్మణవాడి గుడిలో చంద్రవ్వ వచ్చింది కలిసి ఆటలాడదామా అమ్మ నన్ను నడిచిండ్రు చూసిండ్రా మంచిగా ఈ అక్క రాధికక్క మీ ఆయన ఏం పని చేస్తాడు? మెడికల్ స్టాఫ్ మెడికల్ షాప్. అన్న పని చేస్తేనే రాధికక్కి ఇన్ని పాటలు పాడుతున్నది అంటే అన్న టీచర్కి ఆయన ఉంటే మొత్తం మీ ఇంట్లో పాటలే నడుచు కదా. రాధికక్క పిల్లలు ఎంతమంది? 2. అక్క బతుకమ్మ పండుగ ఇప్పుడు మంచిగా చేసుకుంటున్నాం మనం, కానీ కొంతమందికి బతుకమ్మ పండుగ అంటే ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అక్క. ఇప్పుడు మనము హైదరాబాద్ దిక్కు ఒక రకం చేసుకుంటాము, సంగారెడ్డి దిక్కు మా దిక్కు ఒక రకం చేస్తారు, వరంగల్ దిక్కు ఇంకో రకం చేస్తారు. మీ దిక్కు ఎట్లా చేస్తారు అక్క? మా దిక్కు 9 రోజులు జరుపుకుంటారు అక్క. ప్రసాదాలు గిట్లా? ప్రసాదాలు ఫస్ట్ రోజు పొంగులు పెడతాం, సెకండ్ రోజు అటుకులు, తర్వాత పప్పు ప్రసాదం, అట్లా నడుస్తారు. లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మకు 5 రకాల సద్దులు పెడతాం. సద్దుల బతుకమ్మ రోజు మాత్రం 5 రకాల సద్దులు పెడతారంట. పద్మక్క మీ అమ్మగారు ఎక్కడ అంటే నాగర్ కర్నూలు అన్నావు. అయ్యా నాగర్ కర్నూలు అయితే మీ అమ్మగారు ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లనే ఎదురాక మీ పద్ధతి వేరే ఉంటుండేనా? లేదమ్మా ఇట్లా చేస్తారు మొత్తానికి సేమ్ ఇదే సద్దుల బతుకమ్మ, సేమ్ ఇదే అటుకులది, సేమ్ ఇట్లా చేస్తారు అక్క. మరి మీకేమన్నా ఇప్పుడు కొంతమంది ప్రత్యేకమైన పూజలు చేస్తారు అమ్మవారికి, కొంతమంది ఏంటంటే బతుకమ్మ మన ఇంటి ఆడవిళ్ళకి ఎట్లయితే మామూలుగా పోయేటప్పుడు మనం టిఫిన్ డబ్బా కట్టిస్తాం, మన ఇంట్లోకేంచి ఆడవిళ్ళలు పోతే పిల్లలు తీసుకొని పోతుంటే పోయిన దాకా చాలా దూరం అమ్మ పిల్లలకి ఇంత డబ్బా కట్టిస్తే ఎడనన్నా ఆకలి పడితే తింటారని ఇంత డబ్బా కట్టిస్తాం. అట్లనే బతుకమ్మను సద్దుల బతుకమ్మ రోజు పంపించేటప్పుడు కూడా చెర్లకి ఇడిచేటప్పుడు కూడా మనం ఇంత కొత్త బట్టల జరంత పులిగోర, జరంత మాలీద, జరంత పెరగన్నం అన్ని కట్టి పంపుతాం అక్క. అంటే ఆడవిల్ల అని పూజలు చేసుకుంటాం మన దిక్కు. కొంత దిక్కు ఏంటంటే బతుకమ్మ అంటే వాళ్ళ ఇంటి దేవత లెక్క పూజ చేసుకుంటారు. అట్లా మీ దిక్కు ఏమన్నా కొత్తగా ఉంటుంది ఆ పద్ధతి? మొత్తం అంత ఒకటే. అమ్మ నీ పేరు? వినీలమ్మ. మీది ఎక్కడ అమ్మగారు? అమ్మ నీకు బతుకమ్మ పండుగ అంటే ఏమెరక? బతుకమ్మ పండుగ మామూలుగా చేస్తారా అని తెలుసు కానీ అంత తెలియదంట. అక్క నీ పేరు ఏం పేరమ్మా? మీ పేరు? స్వాతి. అమ్మ పని ఏమైనా చేస్తావా ఇంట్లోనే? స్కూల్లో పని చేస్తావు అమ్మ. పిల్లలకు బతుకమ్మ పండుగ ఇప్పుడు స్కూళ్ళలో ఇట్లా చేస్తున్నారు, పిల్లలందరితోటి బతుకమ్మలు ఆడిపిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. పిల్లలకు బతుకమ్మ అంటే మీరేం నేర్పుతున్నారు? బతుకమ్మ అనేది ప్రకృతి పండుగ. ఈ కాలంలో సీజనల్ వ్యాధులు అవన్నీ ఆ వాటర్ చెరువులలో నీళ్లు తాగి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ఈ ఆకులు అలములలో ఉండేటటువంటి మెడిసినల్ వాల్యూస్ అంటారు కదా వాటర్ లో కలిసే విధంగా చేసేటందుకే మనం ఈ బతుకమ్మ పండుగను చేసుకుంటాం. మరియు ఇది ఒక కుటుంబ పండుగ. చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ పండుగ ప్రత్యేకించి అందరూ కలవడం ద్వారా అంటే ఉన్నటువంటి అందరూ కూడా కలిసి ఒక దగ్గర పండుగ జరుపుకుంటున్నారు. అది కూడా ఒక ప్రత్యేకత దీనికి. మామూలు పండుగలు అయితే ప్రతి ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకుంటారు. ఇది ఈ పండుగ అనేసరికి ఊర్లో ఉన్న అందరు అమ్మలక్కలు అందరూ కూడా ఒక దగ్గర చేరి సంతోషంతో ఆడుతూ పాడుతూ అమ్మవారికి సేవ చేసుకుంటూ పండుగ జరుపుకుంటారు. చిటితాలు నీ పేరు ఏంది బంగారం? చెప్పు మళ్ళీ. ఆశ్వియేనా? ఆశ్వి ఒక పాట పాడబెట్ట. నీకు వచ్చా అమ్మ పాట? వచ్చా నీకు? ఒక పాట పాడు. నీ పేరు ఏం పేరు బెట్ట? స్వీక్ష. పాట పాడబెట్ట. నీ పేరు ఏం పేరు? నీ పేరు? సహస్ర. ఏం పాట పాడుతావు? పాడు. పాడతావా? భయపడుతున్నది. నీ పేరేం పేరు బెట్ట? సహస్ర అన్నోలే. సహస్ర నీకు బతుకమ్మ పండుగ అంటే ఏం ఎరకదు? అంటే అందరూ చుట్టాలు
చుట్టాలందరూ కలుస్తారు, కలిసి అమ్మవారిని పూజిస్తారు. అందుకని ఇప్పుడు 10 రోజులు సెలవులు ఇచ్చిండ్రు కదా బతుకమ్మ పండుగకు. 10 రోజులు సెలవులు ఇస్తే ఏమిటికి ఇచ్చిండ్రు అంటే ఆడపిల్లలు అందరు కలిసి అమ్మలక్కలు అందరు మాట్లాడుకోవాలి, మంచి చెడు తెలుసుకోవాలి, ఒకరి గురించి ఒకరు నేర్చుకోవాలి అన్నీ చెప్తారు కదా. ఇప్పుడు ఈమె దగ్గర ఏమైనా మంచి ఉన్నదనుకో నువ్వు నేర్చుకోవాలి, ఏమైనా చెడు ఉన్నదనుకో ఇట్లా వేయద్దు చెల్లె అని చెప్పుకోనికి అందరు కలవనికి చేసే పండుగ అంటారు. ఒకప్పుడైతే అట్లా అంటుండ్రి. మరి ఇప్పుడు మీరు స్కూల్లో ఏం చెప్పారు బతుకమ్మ పండుగ అంటే మీకు? ఏం చెప్తారు, జస్ట్ హాలిడేస్ ఉన్నాయి మీరు వెళ్ళండి అంటారు. స్కూల్లో అవేం మాట్లాడారు. కానీ నార్మల్గా అయితే బతుకమ్మ గుడికి వెళ్తాం కాబట్టి అక్కడ బతుకమ్మని చేయడం అంటే ఇష్టం ఉంటుంది. బతుకమ్మని చేయడం అంటే ఇష్టం. మీ ఇంట్లో చేస్తారా బతుకమ్మను? అంటే ఈసారి ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా బతుకమ్మలను చేస్తారు. ఈడ ఒక అక్క ఉన్నది, చూసిన అక్క లెక్క కనబడ్డది. అక్క నీ పేరేమో ఉండే? నా పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ అక్క, నువ్వు పాట పాడు ఒకటి. నువ్వు పాట పాడే లోపల మేము ఇంత బతుకమ్మ ఉదించుకుంటాం. జర మంచిదా? మేము పాడాలి మళ్ళీ నీ అంట. అసలు పాట పాడు. పెట్టెలో చీరలున్నాయి కట్టుకోవదినమ్మ, పెట్టెలో చీరలున్నాయి కట్టుకోవదినమ్మ, పెట్టెలో చీరలున్నాయి కట్టుకోవదినమ్మ, పెట్టెలో చీరలున్నాయి కట్టుకోవదినమ్మ, అన్నలేడు వదినో మన వాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన వాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన వాడుదాము బతుకమ్మ, మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన వాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ, పెట్టెలో రైకలున్నాయి తోడుకోవదినమ్మ, పెట్టెలో రేఖలున్నాయి తోడుకోవదినమ్మ, పెట్టెలో రైకలున్నాయి తోడుకోవదినమ్మ, పెట్టెలో రేఖలున్నాయి తోడుకోవదినమ్మ, అన్నలేడు వదినో మన వాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన వాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన వాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన వాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ, పెట్టెలో గొలుసులున్నాయి వేసుకోవదినమ్మ, పెట్టెలో గొలుసులున్నాయి వేసుకోవదినమ్మ, పెట్టెలో గొలుసులున్నాయి వేసుకోవదినమ్మ, పెట్టెలో గొలుసులున్నాయి వేసుకోవదినమ్మ, అన్నలేడు వదినో మన వాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, వన్నలేడు వదినమ్మ వన్నలేడు వదినమ్మ వన్నలేడు వదినమ్మ వన్నలేడు వదినమ్మ వన్నలేడు వదినో మన వాడుదాము బతుకమ్మ, అన్నలేడు వదినో మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన వాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ, కాలింగు జాలి మన వాడుదాము బతుకమ్మ. కాలింగు జాలి మన మాడుదాము బతుకమ్మ. ఇంకొక పాట పాడతా మేడం. పాడమ్మా. నువ్వు మంచి పాడుతున్నావు. ఏమో పేరున్నది లక్ష్మమ్మ కదా? లక్ష్మమ్మ నేను యాడ్నో చూసినట్టు కొడుతున్నది నాకు. నేను కేసీఆర్ సారు పాట గులాబ్ జాండా పాట పాడినా. గులాబీల జెండలమ్మ పాట పాడి నువ్వు బాగున్నా వాళ్ళ లక్ష్మక్క. అయ్యో నేను చూడకపోతే ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ మీ ఊళ్ళో ఆడుతురా అక్క? ఇగో మాకు ఒక తీరు ఆడతారు, మీకు ఒక తీరు ఆడతారు. మా దగ్గర ఏమో మొత్తం నడుములాని నుంచి ఇట్లా ఆడతారు. ఇట్లా 1, 2, 3 ఇట్లా ఆడతాం మేము నడుములాని నుంచి. హైదరాబాద్లోనేమో మొత్తం ఇలవాడు ఆడతారు. ఇట్లా వరంగల్లోనైతే ఇంకా అలాగే ఆడతారు మంచిగా. వాళ్ళ ఆట వాళ్ళది, వీళ్ళ ఆట వీళ్ళది, ఎక్కడోళ్ళది అక్కడ అట్లా ఉంటది కదా. మీది ఎట్లా?